ఇప్పుడంటే కరెంట్ సరిపోనుంటున్నది గానీ, ఒకప్పుడు తెలంగాణలో కరెంట్ కష్టాలు చిన్నగుండకపోయేది. 20, 30 ఏండ్ల కింద వ్యవసాయం జేసినోళ్ళకే తెలుసు ఆ బాధలు ఎట్లుండేటియో. అదే ముచ్చట్ను అసెంబ్లీలో కేసీఆర్ చెప్తుండేది. కరెంట్ కష్టాలు ఎట్లుండేనో తెలంగాణల. అప్పుడు ఆ సీఎం చెప్తే, ఇప్పుడు ఈ సీఎం సాబ్ చెప్తున్నాడు. ఆ సార్ ఎవలో, ఎందుకు చెప్తున్నాడో మీరే ఇనుండ్రి. 2011, 12 ప్రాంతంలో నేను పాదయాత్ర చేశాను. నడుచుకుంటూ పోతుంటే రాత్రి 12 గంటలు 1 గంటకు ఆ ప్రాంతంలో నిజామాబాద్లో ఒక ఊర్లోకి వెళ్ళాను. చంద్రబాబు పాదయాత్ర చేసినప్పటి ముచ్చట చెప్తున్నాడు. అప్పటి కాలం ఎట్లుండే, జనం ఎట్లా బతికిండ్రనే ముచ్చట ఏపీ అసెంబ్లీ సభ్యులతోని పంచుకున్నాడు. అక్కడ పోయినప్పుడు నేను కాసేపు మాట్లాడదామని చెప్పి మాట్లాడిన సమస్యని, సార్ చాలా బాధ ఉంది మాకు, ఎప్పుడు కరెంట్ వస్తుందో తెలియదు, అందుకని రాత్రి జాగారం చేస్తున్నాం. కరెంటు కోసం జాగరణ చేయాల్సి వస్తున్నది అని గోడెల్ల పోసుకున్నారట రైతులు. అక్కడనే ఓ బీటెక్ చదివిన పిల్లగాడుంటే ఆయనతోని కూడా మాట్లాడిండట చంద్రబాబు. నువ్వేం చేస్తావు? ఆయన కుర్రాడు బాబు, నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను. ఏంటా ఎందుకు వచ్చావు? సార్ మా నాన్న జీవితం అంతా కూడా పాపం నా కోసం చదివించడానికి కష్టపడుతున్నాడు. ఎవ్రీడే వచ్చి ఇక్కడ ఉండేవాడు మిషన్ వేయడానికి. నేను హాలిడేస్లో వచ్చాను. కనీసం మా నాన్నకు ఒక 2 రోజులు రెస్ట్ ఇవ్వాలని నేను ఇక్కడికి వచ్చానని చెప్పి. అప్పుడు నేను అడిగాను, ఏంటి ధైర్యంగా ఉన్నా అంటే, లేదు సార్ భయం వేస్తూ ఉంది, పేపర్లో వస్తున్నాయి, పాములు గరుస్తున్నాయని, చీకటి ఉంటుంది, పంప్ సెట్ అయిపోయినప్పుడు పాములు గరుస్తున్నాయని, భయంగా పోయి వేస్తుందని నాకు కుర్రాడు చెప్పినప్పుడు నేను చాలా బాధపడ్డాను. హాగో అట్లా చెప్పే వరకు సార్కు మస్తు బాధ అనిపించిందట. అంతేకాదు అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల మోటార్ల పరిస్థితి ఎట్లుండేదో చెప్పిండు. ఊర్లో నేను చూసేవాడిని, ఎప్పుడో కరెంట్ వచ్చేది, ఇమ్మీడియట్గా సైరన్ కొట్టేట అందరూ పరిగెత్తేవాళ్ళు, ఎందుకో మోటార్లు వేయడానికి. వీళ్ళందరూ మోటార్లు ఆన్ చేసేవాళ్ళు, సగం కాలిపోయేటివి. ఆల్ ఆఫ్ సడన్ అన్ని మోటార్లు ఆన్ చేస్తే లో వోల్టేజ్ వచ్చి మోటార్లన్నీ కాలిపోయాడు. అంత ఘోరం జరిగేదట ఆనాడు. సరే చంద్రబాబు ఎందుకు మాట్లాడిండు, ఎవల మెప్పు కోసం మాట్లాడిండు, అట్లా మాట్లాడి మంచి పేరు సంపాదించుకుందాం అనుకున్నాడా అనేది పక్కకు పెడితే, ఆ కాలాన అంతగానం కరెంటు కష్టాలు ఎందుకుండేది? అంతకుముందు పరిపాలన చేసింది ఎవరు? మీరు కాదా? కరెంటు ఛార్జీలు పెంచి తెలంగాణ జనాన్ని కాల్చి చంపింది ఎవరు? ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువ కాలువల ద్వారానే నీళ్లు వాడతాయి కాబట్టి అక్కడ ఏం తక్లీబులు లేవు. కానీ తెలంగాణలో మాత్రం మొత్తం కరెంటు మోటార్లే కాబట్టి ఇక్కడి రైతులకే ఎక్కువ కష్టాలు వచ్చేది. అది తెలిసి కూడా ఇక్కడి రైతులకు కరెంటు రాకుండా చేసింది ఎవరు? సొంత రాష్ట్రం అయితే మా కరెంటు కష్టాలు ఉండేయంటే సమైక్యాంధ్ర అన్నది ఎవరు? తెలంగాణ రాకుండా పుల్లలు పెట్టింది ఎవరు? కరెంటు కష్టాలు చెప్పినంత మాత్రాన అన్ని మర్చిపోతారా తెలంగాణ పబ్లిక్ అని అంటున్నారు చంద్రబాబు అసెంబ్లీ స్పీచ్ ఇన్న తెలంగాణ పబ్లిక్.